ఓం నమో వెంకటేశాయ. వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ యొక్క వృషభ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు ఈ యొక్క 10వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesharao and the clinic name is Neocare Homeopathy. మంచి గుర్తింపు, రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనేటువంటి ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే నూతనంగా వివాహమైన వాళ్ళకి సకాలంలో సంతానం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోవడం మంచిది. అలాగే 4వ స్థానాన్ని శని చూడడం వల్ల భూములు, స్థిరాస్తులు ఇట్లాంటివి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేస్తే గనక వాటి యొక్క విలువ కూడా బాగా తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అమ్ముదాం అనుకున్నా కానీ ఆ భూమికి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ధరకి దగ్గరగా ఆ స్థలాలు అమ్ముడుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా మీరు ఈ బెనిఫిట్ ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ ఫలితాలు పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో శని మహాదశ నడిచినట్లయితే గనక, శని మహాదశ కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే గనక ఈ ఫలితాలని ఇంకా తొందరగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి లాభంలో రాహు, అలాగే 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు మహాదశ అయిపోయి తర్వాత రాహు మహాదశ వచ్చినట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. అలాగే మంచి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలను కలగజేసే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యలో బాగా రాణించగలుగుతారు, మంచి మార్కులు సాధించగలుగుతారు. అలాగే లాభాభివృద్ధి మరియు ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని మొండి పనులు ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు సమయాన్ని బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మంచి బెనిఫిట్ ఎక్కువ పొందగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు ప్రాపర్గా ఉపయోగించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే విద్య విషయాల్లో స్వల్పమైన ఆటంకాలు, ఇబ్బందులు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా మెరిట్ తగ్గడము మరియు ఆ స్నేహితుల ద్వారా కూడా స్వల్పంగా మోసగించబడే అవకాశం ఉంది. చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు, ధనపరమైనటువంటి అలాగే పొజిషనల్ గా ఉన్నటువంటి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా ఇంకా కూడా బెనిఫిట్ ఎక్కువగా పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి మీరు ఈ యోగాల్ని బాగా ఉపయోగించుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయంలో గురువు ఉండడం వల్ల అనవసరమైనటువంటి ధనకరకత్వం కూడా గురువుకి రావడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం, అలాగే ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే అవి రాకపోవడం, అలాగే లోన్లు మంజూరు అవడం విషయంలో కూడా స్వల్పమైన జాప్యం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే గురువు 4ని చూడడం వల్ల స్వల్పంగా మా తల్లికి చిన్న చిన్న అనారోగ్యాలు ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా వాహన గండాలకి ప్రమాదాలకు కూడా గురు మహాదశలు అంతర్దశలో నడిచినట్లయితే స్వల్పంగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే 8కి కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల అనవసరమైన భయాలు, అనవసరమైన అపోహలు మరియు కోర్టు న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృషభ రాశిలోకి గురువు మే 2వ తారీఖు నుంచి వస్తుండడం వల్ల కొద్దిగా స్వల్పంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మరియు వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహాలు సెట్ అవడం విషయంలో కొద్దిగా జాప్యం ఇట్లా జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు విద్యాస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ఈ విద్యాటంకాలు కూడా కొద్దిగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా
వ్యవహరిస్తే మంచిది. అలాగే చేతి దాకా వచ్చి కొన్ని అదృష్ట స్థానాన్ని కూడా గురువు పాపిగా చూడడం వల్ల కొన్ని చేతి దాకా వచ్చి కొన్ని అదృష్టాలు యోగాలు కూడా కొద్దిగా మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే మీరు ఈ సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఈ వృషభ లగ్నం వాళ్ళు ముఖ్యంగా గురువుకి కుజుడికి ప్రత్యేకమైన దృష్టిలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు పసుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది. అలాగే మంగళ గురువారాల్లో కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. అలాగే చిత్త ధనిష్ట మృగశిర అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ యొక్క 6 నక్షత్రాల్లో కూడా సాధ్యమైనంత వరకు కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో గనక మీకు శని దశ కానీ శుక్రదశ కానీ బుధ దశ కానీ రాహు దశ కానీ ఈ దశలు కానీ అంతర్దశలు కానీ వస్తే గనక ఈ ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంది. పరిపూర్ణంగా యోగించి లాభించే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రదశలు అంతర్దశలు వస్తే స్వల్ప తొందరగా వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క సైన్స్ మ్యాథమెటిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ లో మార్కులు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు దశ గాని అంతర్దశ గాని నడిచినట్లయితే గనక కొద్దిగా సినిమా కళాకారులకి మరియు నాట్యం చేసే వాళ్ళకి అలాగే కవితలు రాసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ సమయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు కూడా బాగా రాణింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కామెడియన్స్ కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి శుక్రదశ గాని అంతర్దశలు గాని వచ్చేనట్లయితే కనుక వివాహాలు భార్యాకారకత్వం శుక్రుడికి ఉండడం వల్ల తొందరగా వివాహం సెట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే మెకానికల్ మరియు సెకండ్ హ్యాండ్ సేల్స్ ఎలక్ట్రికల్ గూడ్స్ కి సంబంధించిన వ్యాపారాలు ఇట్లాంటి వ్యాపారాల్లో కూడా మంచి ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు సరైన రీతిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే గనక అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూచనలన్నీ కనుక మీరు సరైన రీతిలో ఫాలో అయినట్లయితే కనుక మీరు పరిపూర్ణమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో కనుక మీరు అనుకూలమైన దశాభుక్తులు నడిచినట్లయితే ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడితే కనుక తొందరగా మీరు ఉన్నత స్థితి నుంచి 2-3 మెట్లు స్పీడ్ గా ఎక్కగలుగుతారు. అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే గనక రెగ్యులర్ గా ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రము శివ సహస్రనామ స్తోత్రం క్రమం తప్పకుండా రోజు పారాయణ చేసుకోవడం, అలాగే దగ్గరలో శివాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం ఇట్లాంటివి చేసుకుంటే మంచిది. అలాగే శివుడు దగ్గర పూజించినటువంటి ఆ యొక్క శివుడికి ధారణ చేసిన ఆ భస్మం రోజు పూజారిగా తెచ్చుకుని రోజు నుదుటిన ధరించడం వల్ల మీకు ఏమైనా దోష ప్రభావాలు ఉన్నా కానీ వాటి నుంచి పరిపూర్ణంగా బయటపడి తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. దైవికమైన శక్తి పెంపొందించుకుని మీరు యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక శనగలు మరియు ఉలవలు 2 కలిపి పసుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి గురువారం దానంగా ఇవ్వడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు అనుకున్నది తొందరగా సాధించగలుగుతారు. శుభం.